చరిత్రలో అత్యంత భయంకరమైన మరణశిక్షను అనుభవిస్తున్న ఒక హంతకుడు తన చివరి శ్వాసలో కేవలం ఒకే ఒక్క వాక్యంతో పరలోకాన్ని ఎలా దొంగిలించగలిగాడు? అసలు ధర్మశాస్త్రాన్ని అక్షరం పొల్లుపోకుండా కంఠస్థం చేసిన మహాపండితులు సైతం దేవుణ్ణి కళ్లెదుట ఉంచుకుని కూడా గుర్తుపట్టలేకపోయారు. అవును, అది చాలా విచిత్రమైన విషయం కదా. ఖచ్చితంగా. కాని తన జీవితమంతా నేరాల్లో గడిపిన ఒక వ్యక్తి సరిగ్గా ప్రాణం పోయే ముందు ఆ నిత్యజీవాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? ఇది నిజంగా ఒక అపరిష్కృతమైన అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. మన ప్రతిదిన లేఖన ధ్యానంలో దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయాణంలో మనమున్నాం. నిజమే. అయితే ప్రస్తుతం యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించడానికి మనం కొద్దిగా ఆగాం కదా. అవును. నిన్నటి మన అధ్యయనంలో తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుమరు గనక వీరిని క్షమించు అనే ఆ మొదటి మాటను విశ్లేషించాం. ఈరోజు ఆ శిలువపై నుండి వెలువడిన రెండవ మాటను మరింత లోతుగా విశ్లేషించబోతున్నాం. అంటే ఈ రెండవ మాట కేవలం ఒక వాక్యం కాదు, అది మానవ చరిత్రలోనే ఒక అత్యున్నతమైన దైవిక ప్రకటన అని చెప్పాలి. ఈ మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనేది దేవుని కృప, ఆయన సార్వభౌమాధికారం ఎలా పనిచేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆయన మారని నిబంధన స్వభావం కూడా ఇందులో కనిపిస్తుంది. అవును. అయితే ఈ లోతైన సత్యంలోకి వెళ్లే ముందు ఈ మాట అసలు ఏ పరిస్థితుల్లో వెలువడిందో ఆ నేపథ్యాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆ మధ్యాహ్నం గొల్గొత కొండపై ఏం జరుగుతుందో ఊహించుకుంటే అప్పటికే ఆయన శారీరక, ఆత్మీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకర్థమవుతుంది. ఆ వేదన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే శిలువ మరణమనేది కేవలం ఎవరో ఒకరిని చంపేయడం కాదు. అదొక సుదీర్ఘమైన, క్రూరమైన చిత్రహింస. గెత్సెమనే తోటలో ప్రారంభమైన ఆ ఆత్మీయ ఒత్తిడి గురించి ఆలోచిస్తేనే మనసు కలచివేస్తుంది. ఖచ్చితంగా. అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో హెమిటిడ్రోసిస్ అంటారు. అంటే విపరీతమైన ఆత్మీయ, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు చర్మం కింద ఉండే సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతాయి. ఓ, అంటే చెమట గ్రంథుల్లో ఆ రక్తం కలిసిపోతుందన్నమాట. అవునండి. అలా కలిసిపోయి రక్తపు చెమటగా బయటకు వస్తుంది. అంటే శిలువ వెయ్యకముందే, కొరడా దెబ్బలు పడకముందే ఆయన చర్మం అత్యంత సున్నితంగా మారిపోయింది. ఏ చిన్న గాలి తగిలినా విపరీతమైన నొప్పినిచ్చే స్థితికి చేరుకుంది. ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆ తర్వాత రోమా సైనికులు ఉపయోగించిన ఆ కొరడా సంగతి సరేసరి. అవును. దాని చివర పదునైన ఎముక ముక్కలు, ఇనుప ముక్కలు ఉంటాయి కదా. ఆ దెబ్బలకు వీపు మాంసం చీలిపోయి ఎముకలు బయటపడేంత ఘోరంగా ఆయన గాయపడ్డారు. అంటే ఆ పరిస్థితిలో 5 అంగుళాల పొడవైల ఇనుప మేకులను మణికట్టులో కొట్టడం, అది కూడా చేతిలోని మీడియం నర్వ్ను ఛిద్రం చేస్తూ ఆ మేకులు దిగుతున్నప్పుడు ఆ నొప్పి నేరుగా మెదడుకు ఒక పిడుగులా తగులుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒక హై వోల్టేజ్ కరెంట్ షాక్ లాగా అన్నమాట. ఇలాంటి భయంకరమైన నొప్పితో శిలువపై వ్రేలాడుతున్నప్పుడు కనీసం శ్వాస తీసుకోవడం కూడా ఎంత కష్టమో ఆలోచించండి. శిలువ మరణం వెనుకున్న అసలైన క్రూరత్వం అదే. అయితే అది కేవలం రక్తస్రావం వల్ల వచ్చే మరణం కాదంటారా? కానే కాదు. దీన్ని వైద్యశాస్త్రంలో అస్ఫిక్సియేషన్ అంటారు. అంటే క్రమక్రమంగా ఊపిరి ఆడక చనిపోవడం. చేతుల మీద వేలాడుతున్నప్పుడు మనిషి స్వంత బరువుకే ఊపిరితిత్తులు కిందికి లాగబడి గాలి లోపలికి వెళ్తుంది, కానీ బయటకు రాదు. మై గాడ్! అంటే గాలి బయటకు వదలలేరన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక్క మాట మాట్లాడాలన్నా దానికి గాలి కావాలి. ఆ గాలి కోసం పాదాలకు కొట్టిన మేకులపై తన భారాన్ని మోపి తన దేహాన్ని పైకి నెట్టాలి. అలా నెట్టినప్పుడు మాంసం తేలిపోయిన ఆ వీపు ఆ గరుకు కర్రకు బలంగా గీసుకుపోతుంది. అప్పుడు నరాలన్నీ ఒక్కసారిగా అల్లాడిపోతాయి కదా. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉపమానం తీసుకుందాం. ఒక వ్యక్తి లోతైన నీటిలో మునిగిపోతున్నాడు అనుకుందాం. అతనికి ఊపిరి ఆడటం లేదు. చాలా సరైన ఉదాహరణ. నీటి అడుగున ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒక్కసారి నీటి పైకి వచ్చి ఒక చిన్న శ్వాస పీల్చుకోవడానికి అతను ఎంతలా గిలగిలా కొట్టుకుంటాడో మనం చూస్తాం. తన శక్తినంతా కూడదీసుకుని పైకి రావడానికి ఎలా పోరాడుతాడో, శిలువపై ఒక్క శ్వాస పీల్చుకోవడానికి క్రీస్తు తన దేహాన్ని మేకులపైకి నెట్టడం సరిగ్గా అలాంటిదే. నిజానికి
అంతకంటే 100 రెట్లు నరకప్రాయమైనది. అయినా సరే ఆ భయంకరమైన నొప్పిని భరిస్తూ తన పక్కనున్న ఆ పాపి కోసం ఆయన ఒక్క శ్వాస తీసుకుని ఆ మాట పలికాడు. ఇది ఆయన ప్రేమకు, దేవుని మంచితనానికి ఎంత గొప్ప నిదర్శనమో కదా. అవును. అయితే ఇక్కడ ఆత్మీయ వేదనను కూడా మనం గమనించాలి. శారీరక బాధ ఒక్క ఎత్తు అయితే, మానవాళి చేసిన పాపాన్నంతటినీ, యుగయుగాల మాలిన్యాన్ని ఆయన తన మీద మోస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఏ పాపమూ ఎరుగని ఆయన ఆ క్షణంలో తండ్రికి దూరమయ్యాడు. ఆ ఆత్మీయ ఒంటరితనమనేది మనిషి ఊహకందని భయంకరమైన అంధకారం. సరిగ్గా ఈ ఘట్టంలోనే కథలో ఇంకో కోణం కనిపిస్తోంది. ఆయనకు ఇరువైపులా ఉన్న 2 దొంగలు. ఈ 2 దొంగలు ఒక అద్దం లాంటివారు అనిపిస్తోంది. మానవ నైజానికి, మన స్వభావానికి వారు ఖచ్చితమైన ప్రతిబింబాలు కదా. అవునండి, మనం గమనిస్తే 2 ఒకే పరిస్థితుల్లో ఉన్నారు. 2 శిలువపైనే ఉన్నారు. 2 క్రీస్తుకు సమానమైన దూరంలోనే ఉన్నారు. కానీ వారి ప్రతిస్పందనలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఎలాగంటే, ఒక దొంగ తన నొప్పిలో దేవుణ్ణి దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేశాడు. అక్కడెలాంటి పశ్చాత్తాపం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. తన తప్పును ఒప్పుకునే గుణం అసలు లేదు. కేవలం ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే స్వార్థం మాత్రమే ఉంది. కానీ 2వ దొంగ స్పందన భిన్నంగా ఉంది. అతను మొదటి దొంగను గద్దించాడు. మనమైతే న్యాయముగానే శిక్ష అనుభవిస్తున్నాము, కాని ఈయన ఏ తప్పు చెయ్యలేదే అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు కదా. అవును. ఆ తరువాతే ఆయన యేసు వైపు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుము అని వేడుకున్నాడు. కానీ ఒక్క నిమిషం, నాకొక సందేహముందిక్కడ. ఒక లాజికల్ ప్రశ్న తలెత్తుతుంది. యేసుక్రీస్తు నెత్తిమీద ముండ్ల కిరీటముంది, శరీరమంతా రక్తసిక్తమయ్యుంది. కనీసం ఆయన సొంత శిష్యులే ఆయన్ని వదిలేసి పారిపోయారు. అవును, ఒక్క యోహాను తప్ప ఎవరూ లేరక్కడ. అంటే ఏ రాజరికపు లక్షణాలు లేవు, ఒక సామ్రాజ్యం లేదు, కనీసం ఒక సైన్యం లేదు. ఆయన కూడా ఆ దొంగలాగే అత్యంత అవమానకరమైన స్థితిలో చనిపోతున్నాడు. ఒక సామాన్య దృష్టితో చూస్తే ఆయన ఒక పరాజితుడిలా కనిపిస్తున్నాడు. మరి ఆ దొంగ ఒక చనిపోతున్న వ్యక్తిలో రాజును ఎలా చూడగలిగాడు? ఇది అసలు ఎలా సాధ్యమైంది? ఇది చాలా లోతైన, అద్భుతమైన ప్రశ్న. ఈ సంఘటన దేవుని ఖచ్చితమైన సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. ఆ దొంగ చూపించిన విశ్వాసం సామాన్యమైనది కాదు. ఆ కాలంలో క్రీస్తును వెంబడించిన శిష్యులు సైతం రోమా సామ్రాజ్యాన్ని కూలదోస్తాడనే అనుకున్నారు కదా. అవును, భూలోకంలో ఒక రాజకీయ రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు ఆశించారు. ఎగ్జాక్ట్లీ. వారు కేవలం భౌతికమైన రాజ్యానికే పరిమితమయ్యారు. కాని మరణపు అంచునున్న ఈ దొంగ క్రీస్తు రాజ్యం భూలోక సంబంధమైనది కాదని, అది మరణాన్ని జయించే ఆత్మీయ రాజ్యమని గ్రహించాడు. వావ్! ఆ అవమానకరమైన స్థితిలో ఉన్న యేసును చూసి నీ రాజ్యము అనడం మామూలు విషయం కాదు. అది కేవలం మానవ మేధస్సుకు సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం దేవుని కృప. దేవుని ఆత్మ ఆ క్షణంలో అతని అంతరంగ నేత్రాలను తెరిచింది. రక్షణ అనేది మనిషి ఆలోచనల నుండి కాక దేవుని నుండి వచ్చే వెలుగు అని ఇది నిరూపిస్తుంది. నిజమే. భౌతికమైన కళ్ళతో చూస్తే ఒక పరాజితుడు, కాని ఆత్మీయ కళ్ళతో చూస్తే సృష్టికర్త. ఆ దొంగ చేసిన ఆ దీనమైన ప్రార్థనకు దేవుడు ఎలా స్పందించాడో మనం లూకా సువార్త 23:43లో చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అవును, ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుంటాం. కాని దీని మూల భాషలోకి, అంటే గ్రీకు లేదా హీబ్రూ పదాల లోతుల్లోకి వెళితే ఈ వాక్య నిర్మాణం వెనక ఎంతో లోతైన అర్థముందనిపిస్తుంది. ఖచ్చితంగా. ముందుగా గ్రీకు భాషలో వాడిన ఆమెన్ అనే పదాన్ని తీసుకుందాం. మన బైబిల్లో ఇది నిశ్చయముగా అని అనువదించబడింది. సాధారణంగా మనం ప్రార్థన ముగింపులో ఆమెన్ అంటాం కదా. అవును, దాని అర్థం అలా జరుగునుగాక అని ఒక ఆశను వ్యక్తపరచడం. ఎగ్జాక్ట్లీ. కానీ క్రీస్తు ఇక్కడ వాక్య ప్రారంభంలోనే ఆమెన్ అని వాడారు. ఇది కేవలం ఒక ఆశ కాదు, ఇది దేవుని సార్వభౌమాధికారంతో జారీ చేయబడిన ఖచ్చితమైన తీర్పు, ఒక రాజశాసనమని చెప్పవచ్చు. ఇది వింటుంటే నాకొక పాతకాలపు రాజుల దృశ్యం గుర్తొస్తుంది. ఒక రాజు తన శాసనం రాసి కింద తన ఉంగరంతో లాక్కమీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర పడిందంటే అది శిలాశాసనం. అవును, ఆ రాజ్యంలో ఎవరూ దాన్ని మార్చలేరు.
దాన్ని సవాలు చేసే హక్కు ఎవ్వరికీ లేదు. శిలువపై ఉన్న యేసు కూడా ఒక రాజులా ఆమెన్ అనే పదంతో ఆ దొంగ రక్షణపై తన రాజముద్ర వేశాడనమాట. సరిగ్గా అలాగే. ఇక ఆ తర్వాత వాడిన పదం మరింత ప్రాముఖ్యమైనది. అదే సేమేరాన్, అంటే నేడు. ఈ ఒక్క చిన్న పదం ఎన్నో అబద్ధపు బోధనలను, వేదాంతపరమైన గందరగోళాలను పటాపంచలు చేస్తుంది. అంటే ఇక్కడ ఏదో కామా వివాదం అని ఒకటుంది అంటారు, అదేనా? అవునండి, చాలామంది వేదాంతులు ఈ కామా వివాదం తీసుకువచ్చారు. అసలు కామా వివాదమంటే ఏమిటి? విరామ చిహ్నాల వల్ల రక్షణ అర్థం మారిపోతుందా? అవును, పూర్తిగా మారిపోతుంది. ప్రాచీన గ్రీకు భాషలో విరామ చిహ్నాలు అంటే పంక్చుయేషన్ మార్క్స్ ఉండేవి కావు. పదాలన్నీ కలిపి రాసేవారు. కాబట్టి దీన్ని ఎలా చదవాలో కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారు? వారు ఏమంటారంటే, ఈ వాక్యంలో నేడు అనే పదం తర్వాత కామా పెట్టకూడదు, ముందు పెట్టాలి అంటారు. అంటే నేడు నేను నీతో చెప్పుచున్నాను, ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు నీవు పరదైసులో ఉంటావు అని క్రీస్తు అన్నాడని వాదిస్తారు. ఓహో, అంటే మరణం తర్వాత ఆత్మ నిద్రపోతుందని నమ్మేవారు ఈ వాదన చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. యుగాంతంలో తీర్పు వరకు స్పృహలో ఉండగని నమ్మేవారు ఇలా అంటారు. ఇంకొందరు పాపాలు కడుక్కోవడానికి మధ్యలో ఏదో ఒక శుద్ధీకరణ స్థలంలో వేచి ఉండాలని అంటారు. కాని ఆ వాదన ఎందుకు తప్పు? ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడూ అలా మాట్లాడలేదు. క్రీస్తు ఏది చెప్పినా అది ఆ క్షణమే సత్యం. గ్రీకు వ్యాకరణ నిర్మాణాన్ని బట్టి చూసినా, దేవుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి చూసినా ఆయన ఉద్దేశం ఈరోజే, ఈ క్షణమే నీవు నాతో ఉంటావు అని. అంటే దేవుడు ఆశపెట్టి వదిలేయడు కదా? ఖచ్చితంగా. తన దగ్గరకు వచ్చిన వారిని వెంటనే అంగీకరిస్తాడు. ఆత్మ నిద్రపోవడం గాని, పాపాలు కడుక్కోవడానికి మధ్యలో ఒక వెయిటింగ్ రూమ్ లాంటిది గాని లేవు అని ఈ నేడు అనే పదం స్పష్టం చేస్తుంది. తక్షణ రక్షణ, తక్షణమే దేవుని సన్నిధి, క్రీస్తు రక్తానికి ఉన్న శక్తి అది. ఎంత అద్భుతమైన సత్యం! వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం. ఇక ఆ వాక్యంలో ఉన్న మూడవ పదం పరదైసు. అవును, పారడైసోస్ అంటారు గ్రీకులో. ఈ పదం వినగానే సహజంగానే మనకు ఏదేను తోట గుర్తొస్తుంది కదా. గుర్తుకు రావడం వెనుక ఒక చారిత్రక కారణం కూడా ఉందండి. పారడైసు అనేది పర్షియన్ మరియు హీబ్రూ భాషల కలయిక అయిన పర్దెస్ నుండి వచ్చిన పదం. దీని అసలు అర్థమేమిటంటే, ఒక గొప్ప రాజు కోసం ఎంతో ప్రత్యేకంగా సురక్షితమైన కంచె వేయబడిన ఒక తోట. అంటే అనేక రకాల పండ్ల చెట్లతో అందంగా అలంకరించబడిన ఒక రాజోద్యానవనమన్నమాట. అవును, ఆదికాండములో దేవుడు మానవుని కోసం అలాంటి ఒక తోటను నిర్మించాడు. దేవుడు మనిషితో కలిసి నడిచిన ఏకైక స్థలం అది. కాని పాపం వల్ల ఆదాము హవ్వలు ఆ ఏదెను తోటను, ఆ సహవాసాన్ని కోల్పోయారు. అంటే ఎక్కడైతే ఒక చెట్టు దగ్గర చేసిన పాపం వల్ల మనిషి పరదైసును కోల్పోయాడో, ఇప్పుడు సిలువ అనే ఈ చెట్టు ద్వారా దేవుడు మళ్లీ ఆ కోల్పోయిన ఏదేను తోటలోకి, తన సహవాసంలోకి ప్రవేశం కల్పిస్తున్నాడనమాట. ఇది ఎంత అద్భుతమైన పోలిక కదా. ఖచ్చితంగా. సిలువ అనే జీవవృక్షం ద్వారా తిరిగి ఆ సహవాసం పునరుద్ధరించబడింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, విమోచించబడి ఆ కొత్త తోటలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఒక హంతకుడు, ఒక దొంగ. నిజమే. దేవుని కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో ఇక్కడ మనకర్థమవుతోంది. దేవుని కృప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక విషయాన్ని చర్చించాలి. ఈ సంఘటనలో ఒక గొప్ప సమతుల్యత కనిపిస్తుంది. అవునండి, ఒకవైపు అనంతమైన కృప ఉంది, మరోవైపు దేవుని న్యాయముంది. క్రైస్తవ చరిత్రలో ఈ ఘట్టాన్ని అధ్యయనం చేసినప్పుడు ఒక అద్భుతమైన బ్యాలెన్స్ బయటపడుతోంది. ఎలాగో కొంచెం వివరిస్తారా? సిలువపై ఉన్న ఇద్దరు దొంగలను గమనిస్తే, ఒక దొంగ చివరి క్షణంలో రక్షించబడ్డాడు. ఇది మనకేం నేర్పుతుందంటే, మన పాపాలను చూసి మనం ఎన్నడూ నిరాశపడవద్దు. ఎంత ఘోర పాపినైనా, సమయం మించిపోయిందని అనుకున్న క్షణంలోనైనా దేవుడు క్షమించగలడు. చాలా ఆదరణ ఇచ్చే విషయమిది. కాని అదే సమయంలో ఇంకో దొంగ పక్కనే ఉండి కూడా నశించిపోయాడు. దీని అర్థం, చివరి నిమిషంలో చూసుకుందాంలే, దేవుడెలాగో క్షమిస్తాడు కదా అని పాపం చేస్తూ ధీమా పడవద్దు. దేవుని కృపను తేలికగా తీసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఒకరు రక్షించబడ్డారు కాబట్టి నిరాశపడవద్దు, మరొకరు నశించారు కాబట్టి దేవుంతో ఆడుకోవద్దు అని ఇది స్పష్టంగా చెబుతోంది. అవునండి. ఇంకో విషయమేంటంటే, చాలామందికి మతం అంటే మనం దేవుని కోసం ఏదో చెయ్యాలి,
సత్కార్యాలు చేస్తేనే రక్షణ వస్తుంది, పుణ్యకార్యాలు చేస్తేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనే ఒక భావన ఉంటుంది. నిజమే, సమాజంలో సాధారణంగా కనిపించే ఆలోచన ఇదే. కాని శిలువపై ఉన్న దొంగను చూస్తే ఈ లాజిక్ పని చేదు కదా. అతను గుడికి వెళ్ళలేడు, పేదలకు దానం చేయలేడు, కనీసం మోకరించి ప్రార్థన చేయలేడు. అవును, కనీసం బాప్తిస్మం కూడా తీసుకోలేడు. అతని చేతులు కాళ్ళు మేకులతో కొట్టబడి ఉన్నాయి. క్రియలు చేయడానికి అతనికి అసలు అవకాశమే లేదు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వేదాంత సత్యం. దీనినే సోలా గ్రేసియా అంటారు. అంటే కేవలం కృప ద్వారానే రక్షణ. దేవునికివ్వడానికి ఆ దొంగ దగ్గర ఎలాంటి సత్కార్యాలు లేవు. అతను కేవలం తన పాపాన్ని, అపరాధాన్ని మాత్రమే దేవుని ముందు పెట్టాడు. అంటే రక్షణ అనేది మనం చేసే పనుల వల్ల వచ్చే జీతం కాదు, అది పూర్తిగా క్రీస్తు శిలువపై చేసిన కార్యము ద్వారా లభించే ఉచిత బహుమానం అని మనం ఖచ్చితంగా నమ్మాలి. అవును, ఆ సమయంలో దొంగ చేసిన ఆ చిన్న ప్రార్థన కేవలం కృపను అంగీకరించడం ద్వారా అతను యేసుకు ఏదైనా ఊరటను ఇచ్చాడా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇచ్చాడనే చెప్పాలి. ఎలాగంటారు? తన బాధలో ఉండి కూడా దొంగ యేసును ఎలా ఓదార్చగలడు? ఇది ఆలోచిస్తే చాలా హృదయంగా ఉంటుంది. పాత నిబంధనలో నిర్గమకాండము 21వ అధ్యాయంలో ఒక అద్భుతమైన చట్టం ఉంటుంది. ఒక దాసుడు స్వేచ్ఛ పొందే అవకాశం ఉన్నప్పటికీ తన యజమాని మీద, తన భార్య మీద ఉన్న ప్రేమతో జీవితాంతం దాసుడిగా ఉండటానికి ఇష్టపడితే అతను తన చెవిని తలుపు కమ్మికి పెట్టి మేకుతో పొడిపించుకుంటాడు. అవును, అది నేను చదివాను. అలా మేకుతో పొడవపడటము అతని ప్రేమకు గుర్తు కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే దేవుడు తన సంఘం మీద, మన మీద ఉన్న ప్రేమతో తన శరీరాన్ని శిలువకు మేకులతో పొడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ భయంకరమైన మరణ వేదనలో అందరూ ఆయనను అవమానిస్తున్న సమయంలో ఆ దొంగ రక్షణ కోరడం ద్వారా క్రీస్తుకు తాను పడుతున్న శ్రమకు ఒక ఫలం దక్కిందన్న ఆనందాన్నిచ్చాడు. అంటే తన కార్యం పూర్తి చేయబడింది అన్న సంతృప్తిని ఆ దొంగ క్రీస్తు హృదయానికి అందించాడన్నమాట. ఎంత గొప్ప విషయమో ఇది. ఈ విషయాలన్నీ వింటుంటే దేవుని మంచితనం, ఆయన గొప్పతనం, నిబంధన పట్ల ఆయనకున్న నమ్మకత్వం ఎంత గొప్పవో మనకు అర్థమవుతున్నాయి. నిజమే. ప్రతిదిన బైబిల్ అధ్యయనం అంటే కేవలం మెదలుకు జ్ఞానాన్ని నింపుకోవడం కాదు. దేవుని మారని స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు అప్రయత్నంగానే ఆయనపై మన నమ్మకం బలపడుతుంది. మన ప్రార్థనా జీవితం రూపాంతరం చెందుతుంది. అవును, ఇది దేవునితో ఒక సజీవమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది కదా. ఈ అధ్యయనం మన ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. ఖచ్చితంగా. ఇప్పుడు దీని మనం ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. మన గత జీవితం ఎలా ఉన్నా దేవుని కృప మనకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. మన సొంత క్రియల మీద, మన మంచితనం మీద ఆధారపడకుండా క్రీస్తు శిలువపై పూర్తి చేసిన ఆ ఉచితమైన రక్షణ కార్యం మీద విశ్వాసం ఉంచుతూ ప్రతిరోజూ ఆయనతో నడవాలి. అవును, మనం ఏమీ చెయ్యలేము, అంతా ఆయనే చేశాడు అన్న సత్యాన్ని నమ్మాలి. ఈ దినమంతా ఆయన శిలువపై పలికిన ఈ మాటను మన మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. దేవుని సన్నిధి ఈ రోజే ఇక్కడే మనకు అందుబాటులో ఉంది అని మనం గ్రహించాలి. దేవుని వాక్యం ద్వారా ఈ అద్భుతమైన సత్యాలను గ్రహిస్తున్న మన ప్రయాణంలో ముందుకు వెళ్తూనే ఉంటాం. రేపటి దినపు లేఖన ధ్యానంలో శిలువపై నుండి క్రీస్తు పలికిన మరొక అద్భుతమైన మాటను మనం విశ్లేషించబోతున్నాం. ఆ అధ్యయనం కోసం తప్పకుండా వేచి ఉండండి. దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలను కామెంట్స్లో పంచుకోవాలని మనందర్నీ కోరుతున్నాం. మొదటిది, ఈ రోజు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? రెండవది, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పుతున్నాడు? మూడవది, ఈ సందేశం విన్న తర్వాత తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? అవును, ఈ విషయాలను పంచుకోవడం ద్వారా సహోదరుల విశ్వాసాన్ని బలపరచవచ్చు. తోటి విశ్వాసులతో ఈ సందేశాన్ని పంచుకోండి. ముగింపులో ఒక బలమైన ఆలోచనను మీ ముందుంచుతున్నాం. ఆ దొంగ సృష్టికర్తకు ఏ సేవ చేయడానికి చేతులు లేనివాడు. అయినా సరే కేవలం ఆయన కృపను స్వీకరించడం ద్వారా ఆ మరణవేదనలో ఉన్న సృష్టికర్త హృదయాన్నే సంతోషపెట్టాడు. మనం అన్నీ ఉండి కూడా ఆయనను అలాగే సంతోషపెడుతున్నామా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.